బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సిగ్గుందా అనే వ్యాఖ్యలపై మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రంగా మండిపడ్డారు. ఎమ్మెల్యేలను సిగ్గుందా అని కేటీఆర్ అనడం దారుణమన్నారు. తెలంగాణ కోసం వందలాది మంది యువకులు ప్రాణత్యాగం చేసినా మీరు సిగ్గులేని పనులు ఎన్నో చేశారని ఆరోపించారు. చెప్పులు మోసే సంతోష్ రావుకు ఎంపీ పదవి ఇచ్చినప్పుడు మీకు సిగ్గులేదా? 1000 కోట్లు అక్రమార్జన చేశారని కవితే చెప్పింది కదా, ఆమె ఏం లేకుండా మాట్లాడిందా అని ప్రశ్నించారు. మీకు వాళ్ళ పనుల కోసం ఎవరు ఏ పార్టీలో కూడా చేరలేదు. చేరితే చట్టం తన పని తాను చేసుకోబోతుంది. స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళ ఆరోపణకు ఆధారం ఏంది? మీతో పాటు వచ్చిండ్రు అని. అరే నేను ఇప్పుడే చెప్తే మీకు వాళ్ళ పనుల కోసము మంత్రులు ఎక్కడ ఉంటే ప్రభుత్వం అక్కడ లెక్క కలవడానికి పోతారు. శవాల మీద పేలాలు ఎలుకున్నటువంటి సామెత ఒకటి ఉంది. వందలాది మంది తెలంగాణ బిడ్డల ప్రాణత్యాగంతో వచ్చిన తెలంగాణ పైన వాళ్ళ శవాల పైన మీరు గడిచిన 10 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని మొత్తం కూడా 1000 కోట్ల రూపాయలు పూసిపెట్టే కార్యక్రమం చేసి ఈ పరిస్థితికి వచ్చిందంటే దానికి సిగ్గుపడాలా? ఎవరు ఏ పార్టీలో కూడా చేరలేదు. చేరితే చట్టం తన పని తాను చేసుకోబోతుంది. స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళ ఆరోపణకు ఆధారం ఏంది? మీతో పాటు వచ్చిండ్రు అని. అరే నేను ఇప్పుడే చెప్తే మీకు వాళ్ళ పనుల కోసము మంత్రులు ఎక్కడ ఉంటే ప్రభుత్వం అక్కడ లెక్క కలవడానికి పోతారు. శవాల మీద పేలాలు ఎలుకున్నటువంటి సామెత ఒకటి ఉంది.